భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన వేళ ఇప్పుడు ఉత్తరాంధ్రలో మరో ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే రైట్ సంస్థ డిపిఆర్ను కూడా సిద్ధం చేసింది. దానికి ఇప్పటికే జిల్లాలో టెక్నికల్ టీం కొన్ని స్థలాలను కూడా పరిశీలించింది. అయితే అందులో వజ్రపుకొత్తూరు, మందస మండలాల పరిధిలో ఈ యొక్క సూటబుల్ స్థలాన్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 1185 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క స్థలం అవసరం ఉంటుందని చెప్పి ఆ టెక్నికల్ టీం నిర్ధారించడం కూడా జరిగింది. దానికి సంబంధించి డిపిఆర్స్ కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తం అక్కడ చూసినట్లయితే ఒక 2400 మీటర్ల పొడవైన రన్వే నిర్మించాలని, అదేవిధంగా భారీ మధ్యతరగతి పరిశ్రమలను, తర్వాత హెల్త్ కేర్ సెంటర్స్, హోటల్స్ను కూడా అందులో కొంత భాగం వాటికి కూడా కొంత భాగం కేటాయించాలని కూడా ప్రభుత్వం డిపిఆర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి ప్రధాన సమస్య అంతా ఇప్పుడు భూసేకరణ అనేటువంటిది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. దానికి సంబంధించి అధికార యంత్రాంగం గత కొన్ని నెలలుగా తలమునకలైనటువంటి పరిస్థితి, తీవ్ర కసరత్తు చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి భూసేకరణ అనేటువంటిది పెద్ద సవాల్గానే మారిందని కూడా చెప్పొచ్చు అధికార యంత్రాంగానికి. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే అది ఉద్యానం అంటేనే ఒక ఉద్యానవనంగా చెప్తారు. ఆ ఉద్యాన ప్రాంతం అంతా కూడా సారవంతమైనటువంటి ఇసుక నేలలు, తర్వాత అక్కడ పనస, జీడి, మామిడి, కొబ్బరి, దాంతోపాటు కూరగాయల సాగు విస్తీర్ణంగా వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా అక్కడ భూములు ఇచ్చేందుకు వాళ్ళు సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికులంతా కూడా ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అంటూ ఒక కమిటీకి కూడా ఏర్పడి గత కొన్ని నెలలుగా ఆందోళన కూడా చేస్తున్నారు. అదేవిధంగా పర్యావరణ నిపుణులు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పచ్చని పొలాల మధ్య ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేటువంటిది నిర్మిస్తే అది అభివృద్ధి కాదు, విధ్వంసం, పర్యావరణ విధ్వంసం అవుతుందని చెప్పి కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం మాత్రం అక్కడ సూటబుల్ లొకేషన్ అని చెప్పేసి వాళ్ళు భావించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం పదే అక్కడ స్థానికులతో చర్చలు జరుపుతూ భూసేకరణకు కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 18 గ్రామాల పరిధిలో ఈ యొక్క భూసేకరణ అనేటువంటిది చేపట్టున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, మిగతా ఉన్నతాధికారులంతా కూడా అక్కడ పలు దఫాలుగా చర్చలు జరిపించారు, పలు హామీలు కూడా గుప్పించారు. అటు ప్రజాప్రతినిధులు కిందటి నెలే బిమిడి గ్రామంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా స్వయంగా రంగంలోకి దిగారు. స్థానికులతో సమావేశమయ్యి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారు. మీరు భూములు ఇస్తే మీకు భూమి కూడా వేరే చోట కొంత భూమి ఇచ్చేందుకు కూడా మేము సమాయత్తమవుతాం, అదేవిధంగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన వాళ్ళు ఒక 500 మంది వరకు కూడా యువత ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా కల్పిస్తామని కూడా ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. అయితే కొందరు సుముఖత వ్యక్తం చేస్తే కొంతమంది ఇంకా భూములు ఇచ్చేందుకైతే కొంతమంది ఇంకా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆందోళనలు అయితే ఇంకా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్పోర్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి కావటం వలన ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేటువంటిది ఈజీ అవుతుంది. ఒకవేళ ఈ అవకాశం కనుక మళ్ళీ మిస్ అయితే మళ్ళీ రాదు అని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి అనుసంధానంగా చాలా వరకు పరిశ్రమలు వస్తాయి, చాలా డెవలప్మెంట్ అవుద్ది, మీ భూములకు విలువలు పెరుగుతాయి, తర్వాత యువతకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి స్వయాన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి చెబుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ కొంత వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నను బుధవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అక్కడ కొంతమంది స్థానికుల్ని ప్రత్యేకించి భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్లారు. ప్రత్యేక బస్సుల్లో కొంతమందిని తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గౌతు శిరీష వాళ్ళని స్వయానా తీసుకువెళ్లారు. అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్, ఎందుకంటే పక్కనే పొరుగు జిల్లానే కాబట్టి విజయనగరం జిల్లాలో ఇటీవలే దాన్ని ప్రారంభించారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులందరినీ అక్కడికి తీసుకెళ్ళి స్వయంగా అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ని కళ్ళకు డైరెక్ట్గా చూపించేటువంటి పరిస్థితి చర్యలకు కూడా వాళ్ళు పూనుకున్నారు. ప్రత్యేకించి ఫ్రీగా బస్సులో తీసుకువెళ్లారు. అక్కడంతా పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల ఎయిర్పోర్ట్లో టెర్మినల్ అంతా కూడా దగ్గరుండి చూపించారు, ఎంత డెవలప్మెంట్ అయింది అనేటువంటిది కూడా చూపించారు. దాంతోపాటు ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో ఇప్పటికే విధుల్లో ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళని కూడా, స్థానిక యువతని, ఎవరైతే అక్కడ స్థానిక యువత ఉందో ఆ యువతకి ఉద్యోగాలు కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో అటువంటి స్థానిక యువతతో కూడా ఇంటరాక్షన్ చేశారు.
మీరు ఏ ఊరు, ఎక్కడ వాళ్ళు, మీరు ఏ ఊరికి చెందిన వాళ్ళు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎలా వచ్చింది ఇక్కడికి, మీకు ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది కూడా వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా కల్పించారు. మొత్తానికి చాలా వరకు అయితే ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రైతులు కూడా నిన్న ఎయిర్పోర్ట్ చూసిన అనంతరం కొంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ బాగుందన్నటువంటి అభిప్రాయానికి కూడా వచ్చారు. అయితే దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి మిగతా కుటుంబ సభ్యులు, మిగతా ఇరుగు పొరుగు గ్రామాలకు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుందని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంత భూసేకరణ అయితే ఇంకా కత్తి మీద సామాన్య చెప్పొచ్చు. కొంతమంది సుముఖంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది మొత్తం 3 దశల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. 2030 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని చెప్పి, తొలి దశ పనులు పూర్తి చేసి ఎయిర్పోర్ట్ను పబ్లిక్ అందుబాటులోకి తేవాలని చెప్పేసి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ భూసేకరణకు సంబంధించి కూడా కసరత్తును కొంచెం తీవ్రతరం చేశారు. అయితే మొత్తం దీనికి బడ్జెట్ కూడా 750 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అవుతుందని కూడా భావించారు. రైట్ సంస్థ దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని కూడా తయారు చేసింది. మొత్తం 2055 నాటికి ఇది మొత్తం 6 లక్షల మంది ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి. ఇది ఈ పలాస ఎయిర్పోర్ట్ అయినటువంటిది వజ్రపు కొత్తూరు, మనస మండలాల పరిధిలో ఇది నిర్మాణం జరుగుతుంది. అయితే ఇది గనక అందుబాటులోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్కి 154 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు దక్షిణ ఒరిస్సాకు చెందినటువంటి జీడి, మామిడి, కొబ్బరి, మత్స్య సంపద, ఈ అగ్రో ప్రోడక్ట్స్ ఎగుమతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా 2% ప్రయాణికులు ఇటు మళ్ళీ అవకాశం ఉంటుందని కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా తీవ్ర కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా కొంతమేర స్థానికులను కూడా మరింత ఒప్పించి నచ్చజెప్పి దారిలోకి తేవాల్సిన పరిస్థితి అయితే ఉంది.